హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడంతో పాటు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వారందరికీ సంబంధించి నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నట్లు, వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు నిరుద్యోగులకు అందజేయబోయే 3,000 రూపాయలకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలని సంబంధిత అధికారులు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క గణన చేపట్టబోతున్నట్లు, అంటే ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కలు ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్లి చేస్తారో అదే తరహాలో ఇంటింటికి వెళ్లి ఈ యొక్క విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారు ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ప్రస్తుతం చదువుకొని ఖాళీగా ఉన్నారు, చదువుకున్న వారు ఎంతెంత వరకు చదువుకున్నారు, ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలను ఈ యొక్క ఆన్లైన్ లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది నిర్మించబోతున్నట్లు, ఈ యొక్క యాప్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సంబంధించి అంటే ప్రస్తుతం చదువుకుంటున్న వారు, చదువుకుంటూ ఎవరైతే చివరి సంవత్సరం చదువుతున్నారో వారితో పాటు ఆల్రెడీ చదువుకున్న వారు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారితో పాటు వారు ఏ సంవత్సరం చదువుకున్నారు, ఏ సంవత్సరం పాస్ అనేది అవ్వడం జరిగింది, ప్రస్తుతం వారు జాబులు అనేది చేస్తున్నారా లేదా చేస్తున్నట్లయితే వారికి సంబంధించి ఏ కంపెనీలో చేస్తున్నారు, ఒకవేళ జాబ్ అనేది చేయకపోయినట్లయితే వారికి సంబంధించిన ఎన్ని మార్కులు అనేది సాధించడం జరిగింది అనే విషయాలను తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు అనేది ఈ యొక్క యాప్ లో అయితే నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరికీ సంబంధించి త్వరలోనే ఉద్యోగాలు కల్పన చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి ద్వారా సర్వే అనేది చేసి ఆన్లైన్ లో వివరాలు అనేది నమోదు చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇందుకోసం నిర్మించిన ప్రత్యేకమైన యాప్ లో తప్పనిసరిగా ఈ వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న వివరాల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు దీనికి సంబంధించిన సమాచారం అయితే వచ్చింది. ఈ యొక్క 15 లక్షల మందికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో నమోదు అనేది చేయాల్సి వచ్చినట్లయితే మరొక 2 లేదా 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 15 లక్షల మందితో పాటు ఈ యొక్క 15 లక్షల మందిలో ఎంతమంది జాబులు అనేది చేస్తున్నారు, జాబ్ చేయని వారితో పాటు ఇంకా మరొక 5 లేదా 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు వీరందరికీ సంబంధించిన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా నిరుద్యోగులను ప్రస్తుతం అయితే టార్గెట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా కానీ లేదా ఒక్కొక్క లబ్ధిదారుడికి ఒక్కొక్క ఆధార్ నంబర్ లాగా మనకు అంటే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఆధార్ నంబర్ అనేది సపరేట్ గా ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ గా ఒక నంబర్ ను కేటాయించబోతున్నట్లు, ఈ యొక్క నంబర్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కావచ్చు లేదా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ యొక్క రేషన్ కార్డు మొత్తానికి ఒక నంబర్ అనేది కేటాయించే అవకాశం ఉన్నట్లు తప్పనిసరిగా ఈ యొక్క నంబర్ అనేది లబ్ధిదారుడికి అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క నంబర్ ఆధారంగా వారికి సంబంధించిన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించి ఎటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనే దాని మీద వెంటనే ట్రైనింగ్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇంటింటికి సర్వే అనేది పూర్తి అనేది అయిన వెంటనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేదా దేశవ్యాప్తంగా ఏదైనా సరే కంపెనీలో ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే అంటే కంపెనీలు కావచ్చు లేదా ఏదైనా పరిశ్రమల్లో ఎలాంటి నైపుణ్యానికి తగ్గ కోర్సులు అనేది చేసుకున్నట్లయితే త్వరగా ఉద్యోగాలు వస్తాయి అనే దాని మీద వెంటనే పరిశీలించిన తర్వాత వీరందరికీ వీటి మీద ట్రైనింగ్ అనేది ఇచ్చి వారిని వెంటనే రెడీ అనేది చేసి ఈ యొక్క కంపెనీలు కావచ్చు లేదా పరిశ్రమల్లో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి వేటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది, ఉదాహరణకు ఆటోమొబైల్ రంగం కావచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ కావచ్చు లేదా ఐటీ సెక్టర్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న లేదా బ్యూటీషియన్ కి సంబంధించిన అంటే బ్యూటీషియన్ కోర్సులకు ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కావచ్చు, ఇంటి పనులు చేసేదానికి సంబంధించి కావచ్చు లేదా ఆహార పరిశ్రమలకు సంబంధించి అలాగే ఫర్నిచర్ కి సంబంధించి అలాగే డెకరేషన్ కి సంబంధించి ప్రింటింగ్ రంగంలో కావచ్చు లేదా పవర్ సెక్టర్ లో కావచ్చు ఇటువంటి రంగాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో వారందరికీ సంబంధించి ఆ యొక్క రంగాల్లో శిక్షణ అనేది ఇచ్చి వారందరినీ రెడీ అనేది చేసిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే వీరందరికీ సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత అంటే వివిధ రకాల వృత్తుల్లో ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వీరికి సంబంధించి సర్టిఫికేట్లు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో కూడా ఇదే తరహాలో కనుక చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది కేటాయించి వారందరికీ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు అనేది కూడా గతంలో కేటాయించడం జరిగింది. ఇందుకోసం తప్పనిసరిగా వారు ఎంత మేర చదువుకుని ఉన్నారు దాన్ని బట్టి ఈ యొక్క కోర్సులు అనేది వాటికైతే కేటాయించడం జరుగుతుంది.
దీనికి సంబంధించి మరొక 2 లేదా 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఇక రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత వెంటనే వీరికి సంబంధించి జాబులు అనేది వచ్చేదానికి కూడా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇదే టోటల్ గా 3 నెలల పాటు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ద్వారా మనకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే ఎంతగానో ఎదురు చూస్తున్నది మరొక పథకం. ఇందులో భాగంగా గనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు 3,000 రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ప్రస్తుతం ఎంతమంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారన్న విషయాలను వెరిఫై అనేది చేసి ఇందులో ఎవరికైనా సరే ఉద్యోగాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే, లేకపోతే ఉద్యోగాలు అనేది చేయాల్సి వచ్చినట్లయితే, లేకపోతే ఉద్యోగాలు అనేది చేయకుండా ఖాళీగా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది సేకరించి వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క డేటా ఆధారంగా మాత్రమే ఎవరైతే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకుని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ 3,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి గతంలో కూడా ఎవరైతే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకున్న వారు కావచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో అటువంటి వారందరికీ నిరుద్యోగ భృతి అనేది గతంలో 2019కి ముందు అయితే అందజేయడం జరిగేది. ఇదే తరహాలో ఈ యొక్క నైపుణ్య గణనకు సంబంధించిన డేటా ఆధారంగా మాత్రమే ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ 3,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ యొక్క నైపుణ్య శిక్షణలకు సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చే సమయంలో ఎవరికైనా సరే ఈ యొక్క జాబులు అనేది వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి నిరుద్యోగ భృతి తొలగించేదానికి కూడా అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఈ యొక్క డేటాను అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది మీ యొక్క ఇంటికి కనుక వచ్చినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆల్రెడీ మీరైతే ఒక క్లారిటీ అనేది ఇవ్వండి. మీరు ఏదైనా సరే జాబ్ అనేది చేస్తున్నా, లేకపోతే మీకు సంబంధించి జాబ్ అనేది చేయవలసి వచ్చినట్లయితే, ప్రస్తుతం ఏదైనా సరే చిన్నపాటి ఉద్యోగాలు కనుక చేస్తున్నట్లయితే అటువంటి వారందరూ మీ యొక్క కుటుంబంలో వెంటనే మీరైతే తెలియజేయండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో తప్పనిసరిగా మీకు ఫోన్ అనేది చేసి మీరు ఇచ్చే డీటెయిల్స్ ఆధారంగా వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తెలియజేయాలని మీరైతే చెప్పండి. ఒకవేళ మీకు సంబంధించిన డేటా అనేది తప్పుగా కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే మీరు లాస్ అనే దానికి అవకాశం అవుతుందంటే మీరు ఏదైనా సరే జాబ్ అనేది చేయకపోయినా, ఏదైనా సరే కోర్సులు ట్రైనింగ్ అనేది పొందుతున్నా, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నట్టు కనుక ఎవరైనా కనుక తెలియజేసినట్లయితే మాత్రం మీరు భారీ మొత్తంలో లాస్ అనే దానికి అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులను ఒకసారి మీరైతే తెలియజేయండి. ఇలాంటి సర్వే అనేది చేసే సమయంలో మీకు ఫోన్ అనేది చేసి మీ యొక్క కన్ఫర్మేషన్ తీసుకోమని మీరైతే చెప్పండి. ఆ యొక్క డేటా ఆధారంగా మాత్రమే మీకు ఆన్లైన్ లో ఈ యొక్క డేటా అనేది మీకైతే ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలియకుండా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరిగినా కూడా మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి మరొకసారి మీ యొక్క డేటా అనేది అప్డేట్ మీరైతే చేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే తప్పులు అనేది ఎంటర్ చేసినా, లేదా ఏదైనా సరే మిస్టేక్ అనేది ఎంటర్ చేసినా కూడా మీరు ఇందులో డేటా అనేది ఎడిట్ అనేది చేసి మీరు అప్డేట్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క సర్వే అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు మీకు నిరుద్యోగ భృతికి సంబంధించిన 3,000 వచ్చేదానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ యొక్క నైపుణ్య గణనకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో ఎప్పుడైతే అప్డేట్ అనేది చేస్తారో ఆ తర్వాత మాత్రమే ఎంతమంది నిరుద్యోగులు అనేది ఉన్నారన్న విషయాల్లో ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది. ఇందులో నిరుద్యోగులు అందరికీ సంబంధించి వెంటనే ట్రైనింగ్ అనేది ఇచ్చి గతంలో ఏదైతే ఐటీ స్కిల్ కి సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది గతంలో కండక్ట్ అనేది చేసి వారందరికీ సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వివిధ సెక్టర్ లో వారికి ఉద్యోగాలు అనేది కల్పించడం జరిగింది. వీరందరికీ సంబంధించిన వృత్తిపరమైన సర్టిఫికేట్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ల ఆధారంగా కూడా మీకు వెంటనే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ యొక్క కంపెనీలు అన్నిటికీ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నట్లు, ఈ యొక్క వెబ్సైట్ లో ఆ యొక్క కంపెనీలకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేది ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ ముందే ఉన్నాయి అనే దానికి సంబంధించిన డేటా అనేది ఎంటర్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. పలానా కంపెనీలో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీద ఈ యొక్క ఉద్యోగాలు అనేది ఉన్నాయి, మీరు అప్లై అనేది చేసుకోవాలని. ఇదే విధంగా మీరు అప్లై అనేది చేసుకుని ఆ యొక్క ఇంటర్వ్యూలు కనుక మీరు అటెండ్ అనేది అయినట్లయితే మీకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే ప్రాసెస్ అనేది రానున్న రోజుల్లో ఈ యొక్క రానున్న 3 నెలల తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కనుక ఉన్నట్లయితే మీకు మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు డేటా అనేది వెంటనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కనుక మీకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క డేటా అనేది ఈ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ మీరైతే చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది మీరైతే తొలగించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వెబ్సైట్ లో ఎవరైతే ఉద్యోగాలు అనేది పొందున్నారో వారందరికీ సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగ ట్రైనింగ్ అనేది పొందే సమయంలో ఖాళీగా ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా 3,000 రూపాయలు స్టైఫండ్ అంటే మీకు సంబంధించిన నిరుద్యోగ భృతి మీకైతే అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని మీరైతే ఉపయోగించుకోండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మాత్రం మీకు సంబంధించి ఎంత మేర క్వాలిఫికేషన్ అంటే మీకు సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ కావచ్చు. ఈ యొక్క నిరుద్యోగ భృతి మాత్రం ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి అనేది అయి ఉన్నారో వారికి మాత్రమే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్ కావచ్చు లేదా 10వ తరగతి కావచ్చు, ఇలా ఎవరైతే చదువుకున్నారో వారికి సంబంధించిన డేటా కూడా ఆన్లైన్ లో ఎంటర్ అయితే చేస్తారు. దాని తగ్గట్టుగానే ఈ యొక్క ఉద్యోగాలు మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా మనకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.